ఓకే. నమస్తే ముదిరాజు గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగా. మరి ఇప్పుడు మీ మామిడి పంటల గురించి, మీ కష్టాల గురించి ఏమైనా చెప్తారా? బాగా వర్షాలు పడి గలుపులు పడుతుంది, గలుపులు ఎంత రాలిపోతుంది. మా కష్టాలు తెలుస్తుంది రోజు. ఎన్నో నష్టపోయాను మావులు సముద్రాలు. మీరు వాళ్ళకు వినిపిస్తే మన ముదిరాజులు కాస్త బాధపడతారా, ఆనందిస్తారా అన్నది అది నాకు తెలియదు, అది వాళ్ళకు తెలుసు. ఒకసారి ముదిరాజుల గురించి పాట పాడండి ఒకసారి. సరే సార్, పాడదండి. అంటే కష్టం బాగున్నది వీళ్ళకు. ఊరు వాడలున చెట్లు పట్టినారా ముద్దిరాజులారా, ఓ ముద్దిరాజులారా, ఊరు వాడలోన చెట్లు పట్టినారా, మామిడి కాయల పూతలైనాయంటే తల్లికి పిల్లలు పుట్టినాయంటే, తల్లికి పిల్లలు పుట్టినాయంటే, ఏ చెట్టుకు మరి రోగం వచ్చినా మందులేనిది గాయావోదు, మందులేనిది గాయావోదు. లక్షలు లక్షలు ఖర్చులు పెట్టుతున్నారా ఓ ముద్దిరాజులారా, నా ముద్దిరాజులారా, మా పెద్దమ్మ తల్లి వారసులారా. అయ్యో ముద్దిరాజుల కష్టాన్ని చూసేటి భాగ్యమైన ప్రజలారా, ఓ భాగ్యమైన ప్రజలారా, తెంపేటోళ్లకు కైకిలిస్తున్నారు, ఎన్ని కష్టాలైనా పడుతున్నారు, కీల చొప్పున అగ్గువ రేటులు అమ్ముకొని కూడా లాస్ అవుతున్నారు, రాళ్ళ వర్షాలు కురిసించుతున్నాయో, కాయంత రాలిపోతున్నాదో, చెట్టులు ఇరిగిపోతున్నాయా, తిని ముద్దిరాజుల కష్టాన్ని చూస్తున్నారా ఓ ప్రజలారా, వాళ్ళు చేసే పని ఊరు చూస్తున్నారా. చింత చెట్లు పడితే దొంగలెగిరి, చింత చెట్లు పడితే దింపబట్టిరి, చింత చెట్లు కూడా లాసుగా పట్టిరి, మామిడి చెట్లకు లాసుగా పట్టి, వాళ్ళ వర్షాలేమో ఊరని పట్టినా. మీరు ఇంత పని చేసుకుంటున్నారా ఓ ముద్దిరాజు కులములారా, మీరు భార్య పిల్లలని సాదుకొని, పిల్లలని చదివిపిచ్చుకొని, చెట్లతోటే మీరు బాధపడుతున్నారా, ఒక్క కాయతోటి మీకు లాభము లేపాయే. అంతా పెద్దమ్మ తల్లి దయా, అంతా పెద్దమ్మ తల్లి దయా, రాళ్ళ వర్షాలు గురువకుండా మంచిగా అమ్ముడు పోతాయి అన్నలు, చెట్లతోటి మీరు బాధపడకండి, మీరు నవ్వుకుంట బిడికి తీసుకెళ్ళండి, మీ కష్టాలు కడదీర్చుతాయి ముద్రాజులారా. మీకు అమ్మిన పండ్లు పట్టిన పళ్ళు అమ్ముడు పోతాయి, పెద్దమ్మ తల్లి దీవెనలున్నాయి, నాటుమంటి కళ్ళు లేనున్ని దీవెనిస్తున్నా ముద్దిరాజులారా. రవి గారు ఎంత హ్యాపీగా చేయగలపండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడారు. మన ముదిరాజుల కష్టాల గురించి మీకు చాలా చాలా అవగాహన ఉన్నది కాబట్టి పాడగలిగారు. బట్ ఏంటంటే ఒకటి వాళ్ళ కష్టాలను గుర్తించి పాట పాడిన దానికి మన స్టూడియో వీటి తరఫున ఒకసారి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముద్రాజుల కష్టాన్ని గురించి, వాళ్ళ మామిడి చెట్ల గురించి గుర్తించిన పాదినేడి భూమయ్య వార్త రాసిండు. ఈరోజు తమ్ముడు రవి మరి ముద్రాజుల కష్టాన్ని గురించి నువ్వు పాట పాడాలి, చెట్లు గిట్లు అయిపోతున్నాయి మన గ్రామం లోపల అని తీసుకొచ్చినాడు. మరి ఆ భూమయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కనున్నది మాత్రం బెల్లు కొట్టేసేయండి. ముద్దురాజుల చెట్లని రాళ్ళ వర్షాలు కుర్చి చెట్లు కింద పడ్డ కూడా మన రేవంత్ అన్న కూడా ముద్దురాజులకు సహాయాన్ని పొందించాలని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మేడిపల్లి గ్రామం, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా. మన రవి గారు ఆయన కళ్ళు అప్పడకున్నా కానీ ఈ ధాన్యం బాగుంది కాబట్టి మైండ్ పాటలు ఎలా పాడినాడో ఒకసారి చూడండి. ఈ పాటలు నచ్చినట్లయితే మా ఛానల్ను స్టూడియో బీటీ అని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. బెల్లు గంట తప్పకుండా నొక్కగా ఏమంటారు, పక్కనున్న బెల్లు గంటని మర్చిపోకండి. ఓకే గుడ్ కట్